ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు మళ్ళీ ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. వరుసగా తగ్గుతూ వస్తున్నటువంటి ధరలు మళ్ళీ పుంజుకోవడం అనేది మార్కెట్లో ఒక చురుకుదనం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా యుద్ధం ఒక పక్కన మళ్ళీ కొంచెం విరామం ప్రకటించినటువంటి సందర్భంలో చమురు ధర రేట్లు కూడా పెరిగిపోవడము, ఇటు బంగారం ధరలు తగ్గిపోవడం అనేది కూడా చూస్తున్నాం. మరి గత 10 రోజులుగా ఒక్కసారి చూద్దాము. 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గత 10 రోజులుగా అంటే మార్చి 17వ తారీఖు నుంచి మార్చి 26వ తారీఖు వరకు ఎలా ఉంది చార్ట్ చూద్దాం ఒకసారి. మార్చి 17వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్ 66 రూపాయలు పెరిగి 15,808లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్ 60 రూపాయలు పెరిగి 14,490లో ఉంది. ఇంకా మార్చి 18వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 66 రూపాయలు తగ్గి 15,742లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 60 రూపాయలు తగ్గి 14,430లో ఉండడం చూస్తున్నాం. ఇంకా మార్చ్ 19వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 714 రూపాయలు తగ్గి 15,028లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 655 రూపాయలు పెరిగి 13,775లో ఉంది. చూడండి, మార్చ్ 19వ తారీఖు చూసుకుంటే గ్రామ్కి 714 రూపాయలు 24 క్యారెట్స్ తగ్గింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 655 రూపాయలు తగ్గడం చూస్తున్నాం. మార్చి 20వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 137 రూపాయలు తగ్గి 14,891లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 120 రూపాయలు తగ్గి 13,655కి అయితే వచ్చేసింది. ఇంకా మార్చ్ 21వ తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 294 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,597లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 275 రూపాయలు తగ్గి 13,380లో అయితే ఉంది. ఇంకా మార్చ్ 22వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ ఎటువంటి మార్పు లేదు, ధర పెరగలేదు తగ్గలేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 14,597కి అయితే రావడం చూస్తున్నాం. ఇంకా 22 క్యారెట్స్ కూడా అంతే, ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి గ్రామ్ 13,380లో ఉంది. ఇంకా మార్చ్ 23వ తారీఖు వస్తే 24 క్యారెట్లు గ్రామ్కి 268 రూపాయలు తగ్గి 14,329లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 245 రూపాయలు తగ్గి 13,135కి అయితే వచ్చేసింది. ఇంకా మార్చ్ 24వ తారీఖు చూసుకుంటే 24 క్యారెట్స్ 38 రూపాయలు గ్రామ్కి తగ్గి 14,291. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 35 రూపాయలు తగ్గి 13,100 రూపాయలు. అంటే మార్చ్ 24వ తారీఖు 24 క్యారెట్లు 1,40,000లో ఉండడం చూస్తున్నాము. 22 క్యారెట్స్ అయితే 1,31,000లో అయితే ఉంది. ఇంకా 20వ తారీఖు వస్తే 24 క్యారెట్స్ కొంచెం స్వల్పంగా 376 రూపాయలు పెరిగి గ్రామ్కి 14,667కి అయితే వచ్చేసింది. ఇంక 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 345 రూపాయలు పెరిగి 13,445లోకి అయితే రావడం చూస్తున్నాం. మళ్ళీ మార్చి 26వ తారీఖు వచ్చేటప్పటికి అంటే 24 క్యారెట్స్ గ్రామ్కి 22 రూపాయలు పెరిగి 14,689లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 20 రూపాయలు పెరిగి 13,465 రూపాయల్లో ఉంది. సో ఏది ఏమైనా చూసుకుంటే ఒకసారి మార్చి 17వ తారీఖు నుంచి 26 తారీఖు వరకు చూసుకుంటే మార్చి 17వ తారీఖును చూస్తే 24 క్యారెట్లు గ్రామ్ 15,808లో ఉంటే ఇంకా మార్చి 26వ తారీఖు వచ్చేటప్పటికి 14,689కి అయితే వచ్చేసింది. ఇంకా మళ్ళీ 22 క్యారెట్స్ చూసుకుంటే 17వ తారీఖుని 14,490 రూపాయలు ఉన్నటువంటి గ్రాము మార్చి 20వ తారీఖు వచ్చేటప్పటికి 13,465కి అయితే రావడం చూస్తున్నాం. కొంచెం ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. మరి గత వారం రోజులుగా తగ్గిపోతున్నాయి ధరలు, బాగా పడిపోతున్నాయి, పతనం అయిపోతున్నాయి అనుకున్నాము. ఇట్స్ గుడ్ న్యూస్ అని అనుకున్నాం, కానీ మళ్ళీ మెల్లగా పుంజుకోవడం అయితే చూస్తున్నాము. ఇది ఏది ఏమైనా సరే పెళ్లిళ్ళ సీజన్, పండగల టైం కాబట్టి బంగారం వెండి ధరలు ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి కొనుగోలుదారులకు అయితే కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చార్ట్ చూద్దాం. సో మనం గత 10 రోజులుగా వెండి గురించి మాట్లాడుకుంటే వెండి ఈ రోజు చూసుకుంటే 2,60,000 అయితే వచ్చేసింది. మళ్ళీ 4,25,000 వరకు వెళ్ళినటువంటి వెండి ధర 2,75,000, 2,65,000, 2,60,000, 2,50,000, 2,60,000 అంటే ఈ రోజు చూసుకుంటే మార్చ్ 26వ తారీఖును చూసుకుంటే కిలో వెండి 2,60,000 అయితే ఉండడం చూస్తున్నాం. మరి గత 10 రోజులుగా 10 గ్రాములు, 100 గ్రాములు, 1 kg ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మార్చి 17 నుంచి 26 తారీఖు వరకు చూసుకుంటే మార్చి 17 తారీఖుని 10 గ్రాములు వెండి 2,800 ఉంది. ఇంకా 100 గ్రాములు అయితే 28,000లో ఉంది. ఇంకా 1 kg అయితే కిలోకి 4,000 పెరిగి 2,80,000లో ఉండడం అయితే చూస్తున్నాం. ఇంకా మార్చి 18వ తారీఖు వస్తే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500. ఇంకా కిలో వెండి అయితే కిలోకి 5,000 తగ్గి 2,75,000లో ఉంది.
అంటే మార్చ్ 18వ తారీఖుని కిలో వెండి 5,000 తగ్గి 2,75,000 అయితే ఉండడం చూస్తున్నాం. ఇంకా 19వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500. ఇంకా కిలో వెండి అయితే కిలోకి 10,000 తగ్గి కిలో 2,65,000 అయితే రావడం చూస్తున్నాం. మళ్ళీ అంటే మార్చ్ 17వ తారీఖుని 4,000 పెరిగి 2,80,000 ఉన్నటువంటి కిలో వెండి 19వ తారీఖు వచ్చేటప్పటికి 2,65,000 అయితే వచ్చేసింది. ఇంకా మార్చ్ 20వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా కిలో అయితే 5,000 తగ్గి 2,60,000 అయితే వచ్చేసింది. అంటే 19వ తారీఖున 2,65,000 ఉన్నటువంటి వెండి 20వ తారీఖు వచ్చేటప్పటికి 2,60,000 అయితే వచ్చేసింది. ఇంకా 21వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో అయితే మళ్ళీ 10,000 తగ్గి కిలోకి 2,50,000 అయితే రావడం చూస్తున్నాం. మార్చ్ 22వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి అయితే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది. మార్చ్ 23వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,50,000లో ఉంది. ఇంకా మార్చ్ 24వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,500, 100 గ్రాములు 25,000. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, 2,50,000. అంటే మార్చ్ 22, 23, 24లో చూసుకుంటే కిలో వెండి ధర స్థిరంగా ఉండి ఎటువంటి మార్పు లేదు, తగ్గలేదు, పెరగలేదు, స్థిరంగా ఉండి కిలో వెండి 2,50,000లో ఉంది. ఇంకా 25వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు మళ్ళీ 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా 1 kg అయితే కిలో 10,000 పెరిగి 2,60,000 అయితే వచ్చేసింది మళ్ళీ. ఇంకా మార్చ్ 26వ తారీఖు చూసుకుంటే 10 గ్రాములు 2,600, 100 గ్రాములు 26,000. ఇంకా కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,60,000 అయితే రావడం చూస్తున్నాం. అంటే కిలో వెండి ఇప్పుడు మళ్ళీ 2,60,000లో వచ్చేసింది. అంటే ఒక పక్కన యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ, కొంచెం విరామం ప్రకటించినప్పటికీ మళ్ళీ ధరలు అనేవి మళ్ళీ పుంజుకోవడం అనేది చూస్తున్నాము. సరే, కస్టమర్స్ కానీ మహిళలు ముఖ్యంగా ఏంటంటే తగ్గిపోతున్నాయి, బంగారం 1,00,000కి వచ్చేస్తుంది అని చెప్పేసి కొంచెం ఉత్సాహంగానే ఉన్నారు. కానీ మళ్ళీ ఇలా ధరలు పెరగడం అనేది కొంచెం నిరాశ అనుకోవాలి. ఏది ఏమైనా హైదరాబాద్కి సంబంధించి అంటే 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ గోల్డ్ ఇంకా వెండి అయితే గత 10 రోజులుగా అంటే మార్చ్ 17వ తారీఖు నుంచి మార్చ్ 26వ తారీఖు వరకు చూసుకుంటే చార్ట్ అయితే ఇలా ఉంది. ఈ ధరలన్నీ కూడా TCS GST ఇవేవి ఇంక్లూడ్ అవి లేవు. మీరు లోకల్గా ఉన్నటువంటి జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళి విత్ GST హాల్మార్క్ కానీ ఇవన్నీ చూసుకొని అవసరం అనుకుంటేనే గోల్డ్ కొనుక్కోండి అని చెప్పేసి అనలిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. సో హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఈరోజు ఇలా ఉంది. థ్యాంక్ యూ.